So good morning, welcome to Sakal Vidya YouTube channel. So welcome you all to our channel. Today I shall discuss the syllabus for Polyset to 2021 examination as well as for TSRG, TSRJC and APRJC. Tentatively the syllabus will be like this. The syllabus has been framed on 2021 SSC syllabus, based on SSC syllabus. So today we shall have the more discussion on this one. So after that, tomorrow onwards we shall discuss important questions on Polytechnic and as well as TSRJC and APRJC, even RGU set, that means IIIT entrance examination questions also. So that we'll discuss. So please, my dear students, all of you subscribe, like and share to your friends also. So tentative timings will be, actually I will conduct in the morning hours, early hours I will conduct it. So today is the only introduction class. So tomorrow onwards the class will be conducted from morning 5:10 onwards. Okay, 5:10 onwards, right? So first let us go for the syllabus. So good morning once again. So అందరి 10వ తరగతి విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులందరికీ కూడా మీరందరూ కూడా ఏంటంటే ఇప్పుడు మీరు పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానీ లేకపోతే TSRGC ఎగ్జామినేషన్ కానీ లేకపోతే APRJC ఎగ్జామినేషన్ కానీ లేకపోతే IIIT ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీరు కండక్ట్ చేస్తే మీరు ఎగ్జామినేషన్ రాయవలసి ఉంటుంది. కాబట్టి ఆ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ ఏముంది ఈ సంవత్సరం, ఒకసారి మనం మ్యాథమెటిక్స్ సంబంధించినంత వరకు మ్యాథమెటిక్స్ సిలబస్ ఒకసారి చూసి ఈరోజు సో రేపటి నుంచి మనము దీనికి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్, టోటల్ సిలబస్ కాకుండా ఆల్రెడీ ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన సకల విద్య యూట్యూబ్ ఛానల్లో మీకు క్లియర్గా IIIT ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టోటల్ సిలబస్ మీకు అక్కడ పెట్టడం జరిగింది, రైట్? టోటల్ సిలబస్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆ సిలబస్ని మీరు వీడియోస్ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఇయర్ నేను చేసిన ప్లాన్ ఏంటంటే అసలు యాక్చువల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఏ బేస్డ్ అని వస్తాయి, సో దాన్ని డిపెండ్ చేసుకొని అలాంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఏంటంటే సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామినేషన్ అనేది ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఒక రకంగా ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది మనము టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అందరు విద్యార్థులకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ మై కాన్సెప్ట్ ఇస్ దట్ మై కాన్సెప్ట్. సి మీరందరూ కూడా ఏంటంటే ఫస్ట్ మొట్టమొదట విత్ ఇన్ టైం దాంట్లో చేయగలగాలి, మనం విత్ ఇన్ టైం ప్రకారం మనము ఆ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయగలగాలి. అది కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అదే బోర్డ్ ఎగ్జామినేషన్ అయితే మనం ఏం చేస్తామంటే బోర్డ్ ఎగ్జామినేషన్లో మనకు చాలా టైం ఉంటుంది కాబట్టి చాలా క్లియర్గా మనము చేయడానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే టోటల్గా మనకు ఎగ్జామినేషన్లు ఇచ్చే క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ ఉంటాయండి. సో 60 క్వశ్చన్స్, మరి ఈ 60 క్వశ్చన్స్ను మనము విత్ ఇన్ ద టైంలో చేయాలంటే ఒక్కొక్క క్వశ్చన్కు మనం 1 minute టైం అలాట్ చేసుకోవాలి, 1 minute టైంలో చేయగలగాలి. మరి ఏ కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయినా కానీ మీరు ఇలాంటి స్ట్రాటజీని కనుక ఫాలో అవుతే మీకు ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వస్తుంది. సో మంచి ర్యాంక్ వస్తే ఇప్పుడు మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ క్వాలిఫై అయినా కానీ సో కొన్ని ఇన్స్టిట్యూట్లలో మీకు ఫీజు కన్సెషన్ కానీ ఇలాంటివి ఉంటాయి. సో కాబట్టి విద్యార్థులందరికీ కూడా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బేసిక్గా ఈ 60 ప్రశ్నలను మనకు ఉన్నటువంటి అట్లీస్ట్ ఒక 60 minutes కానీ లేకపోతే ఆల్మోస్ట్ 45 minutesలో ఎలా చేయాలి, ఇది ఇంపార్టెంట్. ఈ ప్రశ్న ఒకసారి మీ మైండ్లో వేసుకోండి. మరి ఈ 60 ప్రశ్నలను చేయాలంటే 45 నిమిషాల్లో, కనీసం 45 నిమిషాల్లో కంప్లీట్ చేయాలంటే మనం ఏం చేయాలి? మరి దీనికి మీరు సపోర్ట్గా ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏంటివి అసలు యాక్చువల్గా ప్రశ్నలు ఎలా ఉంటాయనేది మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ప్రశ్నలు ఎలా ఉంటాయనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత సిలబస్కి వద్దాం మనం. ఇప్పుడు ప్రశ్నలు మీకు ఈ పేజ్ చేసుకొని వస్తాయండి. ఏంటంటే ఫస్ట్ అనేది ఇది యాక్చువల్గా మీకు అవసరం లేదు కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ
ఈ బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ డిజైన్ చేయడం ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ మీకు తెలుగులో చెప్తాను, డోంట్ వరీ. తర్వాత రీజనింగ్ అండ్ ప్రూఫ్. రీజనింగ్ అండ్ ప్రూఫ్. రీజనింగ్ అండ్ ప్రూఫ్. సో థర్డ్ అనేది కమ్యూనికేషన్. కమ్యూనికేషన్. సో ఫోర్త్ అనేది కనెక్షన్ అండి. కనెక్షన్. కనెక్షన్. సో ఫిఫ్త్ ఈజ్ రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్. రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్. విజువలైజేషన్ వీటిని ఏమంటారంటే అకాడమిక్ స్టాండర్డ్స్ అంటారు. అకాడమిక్ స్టాండర్డ్స్ అంటారు. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ సో హర్షవర్ధన్ ఐ విల్ డిస్కస్ లేటర్ ప్లీజ్. సో అకాడమిక్ స్టాండర్డ్ బేస్ మీద మనకు ఈ 5 అకాడమిక్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్య సాధన. సమస్య సాధన. తర్వాత ఇది కారణాలు చెప్పడము, నిరూపణలు చేయడము అంటారు. కారణాలు చెప్పడము, నిరూపణలు చేయడము. ఇది వ్యక్తపరచడము అంటారు. వ్యక్తపరచడము. తర్వాత కనెక్షన్. కనెక్షన్ అనేది చూద్దాము ఒకసారి. దీన్ని ఏమంటారంటే ప్రాతినిధ్యపరచడము అంటారు. ప్రాతినిధ్యపరచడం. ఇది యాక్చువల్గా మీకు అవసరం లేదు, ఇలాంటి బేస్ చేసుకొని మీకు ప్రశ్నలు అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు జనరల్గా మనం ఒకసారి చూడండి, ఈ బేస్ చేసుకొని క్వశ్చన్స్లో మీకు మేజర్గా ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయంటే ఫస్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. సో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఒక ఫస్ట్ టైప్ క్వశ్చన్స్. ఈ మెమరీ టైప్ క్వశ్చన్స్, మెమరీ బేస్డ్ అంటే గుర్తుపెట్టుకొని చేసేవి. సో మెమరీ టైప్ దాంట్లో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫార్ములే, సమ్ స్టాండర్డ్ రిజల్ట్స్. మేజర్గా ఇప్పుడు మీరు ఏ కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయినా విద్యార్థులందరూ కూడా గమనించవలసినటువంటి యొక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాన్సెప్ట్స్ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్ అంటే భావనలు, కీలక భావనలు అంటారు. తర్వాత ఫార్ములే అంటే సూత్రాలు. తర్వాత స్టాండర్డ్ రిజల్ట్స్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రాబ్లమ్స్ను గుర్తుపెట్టుకుంటే అదే ప్రాబ్లం కనుక మనకు ఎగ్జామినేషన్లో వస్తే జస్ట్ ఆప్షన్ స్టిక్ చేయటమే. కాబట్టి ఈ ఆప్షన్ స్టిక్ చేయటం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది. కాబట్టి ఈ టైం సేవ్ ఉండాలంటే మీరు మేజర్గా మనకు ఉన్నటువంటి యొక్క చాప్టర్స్ అయితే ఉన్నాయో ఆ చాప్టర్స్లో కాన్సెప్ట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి, స్టాండర్డ్ రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్లో 1-2 ఉన్నటువంటి ఈ 14 చాప్టర్స్ లేదా 13 చాప్టర్స్లో ఈ చాప్టర్స్లో ఉన్నటువంటి యొక్క కాన్సెప్ట్స్ ఏంటివి, ఫార్ములా ఏంటివి, స్టాండర్డ్ రిజల్ట్స్ ఏంటివి ఒక నోట్బుక్, సపరేట్ నోట్బుక్లో మీరు తీసుకొని నోట్బుక్లో రాసుకోవాలి. దీని కొరకు మీరు చాలామంది ఏమనుకుంటారంటే ఏ టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలి, అది కూడా డౌట్ వస్తుంది. ఏ టెక్స్ట్ బుక్స్ ఫాలో కావాలి? ఏ టెక్స్ట్ బుక్స్ ఫాలో కావాలి? సరే, తర్వాత చూద్దాం ఏ టెక్స్ట్ బుక్స్ ఫాలో కావాలి. వీటికి ఏమైనా మనం గైడ్స్ కింద కొనుక్కోవాలా, ఇవన్నీ కొనుక్కోవాలా, డౌట్స్ మీకు అన్నీ వస్తుంటాయి. అయితే నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, మనకు వచ్చేది నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ తర్వాత లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ లాజికల్ క్వశ్చన్స్ అంటే దాంట్లో సింపుల్ లాజిక్ ఉంటుందండి. ఆ సింపుల్ లాజిక్ పట్టేస్తే మనం ఈజీగా చేయొచ్చు. దీన్ని ఏమంటారంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ ప్రాబ్లమ్స్ కూడా అంటారు. హయ్యర్ ఆర్డర్ థింకింగ్ ప్రాబ్లమ్స్.
హయ్యర్ ఆర్డర్ థింకింగ్ ప్రాబ్లమ్స్. దీన్నే మనము హార్ట్స్ అని కూడా అనొచ్చు. హార్ట్స్, HOTS. ఇదంతా కూడా రీజనింగ్ అండ్ ప్రూఫ్ మీదనే ఉంటుంది. రీజనింగ్ అండ్ ప్రూఫ్. మీరు ఖచ్చితంగా మీకు రీజన్ ప్రూఫ్ కనుక ఐడియా ఉన్నట్లయితే ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ ఈజీగా మీరు చేయగలుగుతారు. ఇంకొక నెక్స్ట్ మీకు ఏంటంటే, ఇప్పుడు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మీకు అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో అసర్షన్ రీజన్ టైప్ కూడా అది లాజికల్ క్వశ్చన్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అబ్జర్వ్ ద స్టేట్మెంట్స్ అని ఇస్తారు. అబ్జర్వ్ ద స్టేట్మెంట్స్ అంటే స్టేట్మెంట్స్ను పరిశీలించమంటారు. సో అబ్జర్వ్ ద స్టేట్మెంట్స్ ఇచ్చేసి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఈ రెండిట్లో ఏది కరెక్ట్, 1 కరెక్టా, 2 కరెక్టా, బోత్ కరెక్టా, లేకపోతే ఏది కరెక్ట్ కాదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటంటే మ్యాచింగ్ ప్రాబ్లమ్స్, మ్యాచ్ టైప్. సో ఈ మ్యాచ్ టైప్ ప్రాబ్లమ్స్లో కూడా మనకి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండొచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ ఉండొచ్చు, కనెక్షన్స్ ఉండొచ్చు. సో మేజర్గా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇప్పుడు మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేవి బేస్ చేసుకొని మనకు ఫార్ములా బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్ ఉంటాయి. ఈవెన్ రీజనింగ్ అండ్ ప్రూఫ్ క్వశ్చన్స్ కూడా కాన్సెప్ట్ బేస్డే, ఫార్ములా బేస్డే ఉంటాయి, కానీ దాంట్లో లాజిక్ ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ అంటే మేజర్గా ఫార్ములా డిపెండ్ మీద ఉంటుంది. సో కమ్యూనికేషన్ టోటల్ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఫార్ములా బేస్డ్ ఉంటాయి. సో నెక్స్ట్ కనెక్షన్ ప్రాబ్లం అంటే ఒక చాప్టర్ను ఇంకో చాప్టర్తో లింక్ చేయటం కానీ, లేకపోతే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ను మన డే టు డే లైఫ్ సిచ్యువేషన్ కానీ లింక్ చేయటం, అలాంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చే అవకాశం ఉంటాయి. ఇది కనెక్షన్ ప్రాబ్లమ్స్లో. నెక్స్ట్ తర్వాత ఫిగర్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ఫిగర్ బేస్డ్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఫిగర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అంటే పటాల ద్వారా ఉండేవి, లేదా పటాలు గీయమంటే అక్కడ గీయటం కాదు. సో ఈ ఫిగర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఒకసారి మనము సిలబస్ చూద్దాం. ఒకసారి చూద్దాం వాట్ ఈస్ ద సిలబస్ అనేది, ప్రిస్క్రైబ్డ్ సిలబస్. ఒకసారి సిలబస్ ఫర్ పాలీసెట్ 2021లో ఏముందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లో ఒకసారి చూడండి, డివిజన్ అలగారిథం. దీన్నే భాగహార న్యాయము అంటారు. భాగహార న్యాయము, దీన్నే యూక్లిడ్ భాగహార న్యాయం అని కూడా అనొచ్చు. యూక్లిడ్ భాగహార శేష విధి, యూక్లిడ్ అలగారిథం కూడా, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇదేంటంటే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము అంటారు. తర్వాత రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యలు. తర్వాత వాటి యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్స్ అంటే అంతమయ్యే దశాంశము, అంతమొందే దశాంశము. తర్వాత కరణీయ సంఖ్యలు, ఇర్రేషనల్ నెంబర్స్. తర్వాత లాగర్థమ్స్. ఈ చాప్టర్స్ మనకు ఫస్ట్ చాప్టర్లో ఇది రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యల్లో ఇది మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. వాస్తవ సంఖ్యల్లో ఉన్న ఇవి. ఇప్పుడు మనకు ఇక్కడ టోటల్గా మనకు 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 6 కాన్సెప్ట్స్ నుంచి దాదాపుగా మనకు ఎన్ని మార్కులకు వచ్చే అవకాశం ఉంటుందంటే, మీరు ఒకసారి గమనించాలి, ఈ 60 మార్కుల్లో మనకు కనీసం ఇక్కడి నుంచి ఈ అధ్యాయం నుంచి మనకు 3 or 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 3 or 4 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనకు సెకండ్ వచ్చేసి సెట్స్లో ఏంటంటే రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. కానీ దీనికంటే ముందు మనకు సమితి అంటే కాన్సెప్ట్ ఉండాలి. రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ అంటే జాబితా రూపము, తర్వాత సమితి నిర్మాణ రూపము. తర్వాత ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్ సెట్స్, ఎంప్టీ సెట్, యూనివర్సల్ సెట్, సబ్ సెట్. ఎంప్టీ సెట్ అంటే తెలుసు కదా, శూన్య సమితి. యూనివర్సల్ సెట్ అంటే విశ్వ సమితి. సబ్ సెట్ అంటే ఉపసమితి. సో నెక్స్ట్ తర్వాత బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. బేసిక్ ఆపరేషన్స్ ఆన్ ద సెట్స్ అంటే చూడండి, యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్. తర్వాత కొన్నిసార్లు టెక్స్ట్ బుక్లో లేదు కానీ డెల్టా అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ సిమెట్రిక్ డిఫరెన్స్.
సిమెట్రిక్ డిఫరెన్స్. దీన్ని సౌష్టవ భేదము అంటారు. సౌష్టవ భేదము. సౌష్టవ భేదము. సో సౌష్టవ భేదం ఇలాంటికి సంబంధించినటువంటి యొక్క సో క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఆఫ్ ద సెట్స్, యూనియన్ ఆఫ్ ద సెట్స్, ఇంటర్సెక్షన్ అండ్ డెల్టా సిమెట్రిక్ డిఫరెన్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్ అంటే వెన్ చిత్రాలు. సో ఈ వెన్ చిత్రాలు అనేవి మనకు ఇది విజువలైజేషన్ రిప్రజెంటేషన్ కింద వస్తాయి. ఫిగర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అండి. తర్వాత ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ అంటే సమసమితులు. అంటే సమితులు సమానమా కాదా, సమసమితులు అంటారు వీటిని. తర్వాత ఫైనైట్, ఇన్ఫైనైట్ సెట్, కార్డినాలిటీ ఆఫ్ ఫైనైట్ సెట్. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఒక విషయం చూడండి, ఇక్కడ పరిమిత, అపరిమిత, అపరిమిత, తర్వాత కార్డినాలిటీ. కార్డినాలిటీ అంటే మూలకాల సంఖ్య. సమితిలో మూలకాల సంఖ్య, మూలకాల సంఖ్య, వీటికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీని నుంచి కూడా మనము కనీసం 2 లేదా 2 or 3 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 or 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎంసెట్. ఆఫ్టర్ దట్ ఐ విల్ డిస్కస్. నెక్స్ట్ చూడండి పాలినామియల్ చాప్టర్. సో పాలినామియల్ చాప్టర్స్లో మేజర్గా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్కోరింగ్ చాప్టర్ ఇది. దాంట్లో ఫస్ట్ డిగ్రీ. సో డిగ్రీ అంటే తర్వాత డిగ్రీ, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. డిగ్రీ అనేది అంటే పరిమాణము, బహుపది యొక్క పరిమాణం ఏమిటి, పరిమాణం సంబంధించిన సమస్యలు రావచ్చు. ఓకే, ఐ విల్ రిప్లై ఆఫ్టర్ డెఫినెట్లీ 9:20 ఆన్వర్డ్స్. రైట్, ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్. నెక్స్ట్ జీరో. జీరో అంటే శూన్య విలువలు, జీరోస్, వీటిని శూన్య విలువలు అంటారు. శూన్య విలువలు. తర్వాత వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. అంటే వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే బహుపది యొక్క విలువ, బహుపది యొక్క విలువ, బహుపది యొక్క విలువ. సో నెక్స్ట్ తర్వాత గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c ఫామ్లో ఉంటుంది. ఇక్కడ a డస్ నాట్ ఈక్వల్ టు 0. దీని యొక్క గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద గ్రాఫ్ చాలా డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిగర్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో మనకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ గ్రాఫ్స్ ఒకసారి చూసుకోండి. అంటే గ్రాఫ్ గీయటం కాదు, మనం బోర్డ్ ఎగ్జామినేషన్లో 4 మార్కులకు చేస్తాం. కానీ గ్రాఫ్స్ డిఫరెంట్ కేసెస్లో, అంటే డిఫరెంట్ కేసెస్లో అంటే ఇక్కడ a గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు, a లెస్ దాన్ 0 అయినప్పుడు, నెక్స్ట్ b² - 4ac, దీన్ని విచక్షణ అంటారు. ఇది గ్రేటర్ దాన్ 0, లెసర్ దాన్ 0, ఈక్వల్ టు 0 అయినప్పుడు గ్రాఫ్లు ఎట్లా వస్తాయి, ఇవి మనం ఒకసారి స్టడీ చేసుకోవాలి. దీన్ని బట్టి మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ మనం చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్. అంటే పాలినామియల్ అంటే ఇక్కడ మనకు చూడండి క్వాడ్రాటిక్ కావచ్చు, క్వాడ్రాటిక్, క్వాడ్రాటిక్ అంటే వర్గ, క్యూబిక్. వీటిలో దీని జీరోస్ను ఆల్ఫా బీటా అంటారు, దీన్ని ఆల్ఫా బీటా గామా అంటారు. ఈ ఆల్ఫా గామా బీటాకు కోఎఫిషియంట్స్, గుణకాల మధ్య సంబంధము, ఆల్ఫా బీటా గామాకు వాటి గుణకాల మధ్య సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ టోటల్గా మనకు 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాబట్టి మనకు ఇక్కడ కూడా 2 or 3 క్వశ్చన్స్ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 or 3 క్వశ్చన్స్ we may expect from this chapter. I hope you may expect 3 questions from the polynomials. Polynomials నుంచి మనకు 2 లేదా 3 వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ ఇస్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. రేఖీయ సమీకరణాల జత, 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత. దాని గ్రాఫికల్ మెథడ్ అంటే గ్రాఫ్స్ గీయటము. తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ నేచర్ ఆఫ్ ద ఈక్వేషన్స్ అంటే సొల్యూషన్స్, అంటే సాధనల యొక్క స్వభావం తెలపటం. అంటే మీకు తెలుసు, మీకు a1/a2, తర్వాత b1/b2 కనుక్కుంటారు, c1/c2 కనుక్కొని వీటికి 2 రకాలుగా
ఆల్జీబ్రిక్ ఇంటర్ప్రిటేషన్, జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్. బీజగణిత పరంగా ఏ విధంగా మనము వాటి యొక్క సాధారణ స్వభావం చెప్పాలి, తర్వాత జామితీయంగా వాటి యొక్క స్వభావం ఎలా చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని బేస్ చేసుకొని డెఫినెట్గా మనకు ఒక 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ అనేది ఇక్కడ మనము చేయటం కాదు, ఏ పద్ధతిలో చేసినా సాధించడం, వీటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఈ చాప్టర్స్ నుంచి మనం ఒక 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే కాన్సెప్ట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కాన్సెప్ట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కాన్సెప్ట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు వర్గ సమీకరణం యొక్క అంటే ఏంటి, వర్గ సమీకరణం యొక్క కాన్సెప్ట్ ఇక్కడ. తర్వాత సొల్యూషన్ బై ఫ్యాక్టరైజేషన్, అంటే సొల్యూషన్ అనేది ఇక్కడ మనం చూడండి, ఇది కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మీరేమన్నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక సొల్యూషన్ కనుక్కోమంటే యాజ్ యూ విష్, ఏ మెథడ్ అయినా చేయొచ్చు. నేచర్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మూలాల స్వభావం చెప్పడం. అంటే ఇక్కడ విచక్ష అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది, b² - 4ac డిస్క్రిమినెంట్. ఈ డిస్క్రిమినెంట్ మనం స్టడీ చేసి దీని ద్వారా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే నేచర్ ఆఫ్ ద రూట్స్ డిస్కస్ చేస్తాం. కాబట్టి ఇవి మీరు దీని నుంచి కూడా మనకు ఒక 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ చాప్టర్ మీద ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు నెక్స్ట్ సిలబస్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ మిగిలింది ఇప్పుడు ప్రోగ్రెషన్ చాప్టర్కి వెళ్దాం. ప్రోగ్రెషన్స్ అంటే ఇప్పుడు శ్రేణులు. ఈ శ్రేణులనే అటువంటి అధ్యాయాన్ని చూసినట్లయితే ఒకసారి చూడండి, ఇక్కడ ప్రోగ్రెషన్స్, దీన్ని శ్రేణులు. శ్రేణులు. వాట్ ఈజ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్? వాట్ ఈజ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఇది అంకశ్రేణి, అంకశ్రేణి యొక్క భావన. దీన్నే ఏపీ, షార్ట్గా ఏపీ అని రాస్తారు. కాబట్టి ఒకసారి అంకశ్రేణిలో ఏంటి, అంకశ్రేణి గురించి బాగా స్టడీ చేయాలి. అంకశ్రేణి తర్వాత nth టర్మ్ ఆఫ్ ఏపీ. nth టర్మ్ ఆఫ్ ఏపీ అంటే మనకు ఒకటే ఫార్ములా ఉందండి, tn = a + n - 1 × d, లేదా దీన్ని కొన్ని పుస్తకాల్లో an1 కూడా రాస్తారు, అంటే nవ పదం అండి. తర్వాత సమ్ టు n టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, SN ఫార్ములా. ఇది ఏంటి, n/2 × 2a + n - 1 × d. లేదా దీన్ని ఎలా రాయొచ్చు, n/2 × ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అని కూడా రాయొచ్చు. ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అని కూడా రాయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు లాస్ట్ టర్మ్ ఫ్రమ్ ఎండ్, ఇలాంటి క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది సిలబస్లో మీకు కనిపించదు కానీ ఎగ్జామ్లో ఇస్తాడు. చివరి నుండి పదం కనుక్కోవడం, చివరి నుంచి పదం కనుక్కోవడము, ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ సిలబస్లో లేదు. జామెట్రిక్ ప్రోగ్రెషన్ గుణశ్రేణి సిలబస్ నుంచి తీసేయడం జరిగింది. సో గమనించండి అందరు. సో నెక్స్ట్ తర్వాత ఇక కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ అంటే దీన్ని నిరూపక జామితి అంటారు. నిరూపక జామితి, వైశ్లేషిక రేఖాగణితం అని కూడా అంటారు. ఒకసారి దీంట్లో ఏం చూద్దాం, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్, 2 బిందువుల మధ్య దూరము. ఈ 2 బిందువుల మధ్య దూరానికి సంబంధించిన సమస్య ఒకటి వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు ఈ ప్రోగ్రెషన్స్లో మనం 1 or 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 or 2 మార్క్స్, ఎందుకంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒకటే కాబట్టి 1 మార్కు లేదా 2 మార్కులు ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం మనకు ఇప్పుడు ప్రోగ్రెషన్స్లో ఉందండి శ్రేణుల్లో. ఇక తర్వాత వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీలో మనకు నిరూపక జామితిని చూసారా. ఈ నిరూపక జామితిలో నుంచి మనకు ఫస్ట్ ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్, తర్వాత సెక్షన్ ఫార్ములా పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ సెంట్రాయిడ్. అంటే ఇక్కడ మనకు మీరు గమనించవలసింది అంటే విభజన సూత్రము, ఇది అంతరంగానే, బాహ్యంగా లేదండి, మీరు అంత డీప్గా వెళ్ళవలసిన అవసరం లేదు. తర్వాత త్రిధాకరణ బిందువులు, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే త్రిధాకరణ బిందువులు. తర్వాత సెంట్రాయిడ్ అంటే కేంద్ర భాసం, గురుత్వ కేంద్రం కూడా అంటారు, కేంద్ర భాసం. వీటికి సంబంధించినటువంటి సమస్యలు. కాబట్టి ఏంటంటే సెక్షన్ ఫార్ములాకు సూత్రము, సెక్షన్ ఫార్ములా వస్తే మనకు పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ వస్తుంది, సెంట్రాయిడ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, యాక్చువల్గా మనకు సిలబస్లో లేదు కానీ ఇచ్చాడు ఇక్కడ. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే డెల్టా సూత్రం ఉంది కదా, మనకు హెరాన్స్ ఫార్ములా కాదు. సో
ఇక్కడ డెల్టా ఫార్ములా. తర్వాత స్లోప్ ఆఫ్ ఏ లైన్. స్లోప్ ఆఫ్ ఏ లైన్ అంటే మనకు తెలుసు ఇది వాలు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే దాదాపుగా స్లోప్ నుంచి కానీ డిస్టెన్స్ నుంచి కానీ ఇది 3 మార్కులు వచ్చే అవకాశం ఉంది ఈ చాప్టర్ నుంచి. డిస్టెన్స్ మీద ఒక ప్రాబ్లము, సెక్షన్ ఫార్ములా మీద ఒక ప్రాబ్లము, ఈ రెండిట్లో నుంచి ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు కోఆర్డినేట్ జామెట్రీ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. దీంట్లో ఫార్ములా బేస్డ్ అండి. ఇప్పటి వరకు ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి యొక్క మనకు 7 చాప్టర్స్లో మనకు కవర్ చేయడం జరిగింది సిలబస్. ఒకసారి నెక్స్ట్ మీరు ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్ చూడండి. సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి అంటే సరూపకత త్రిభుజాల సరూపకత చూడండి. సరూప త్రిభుజాలు. సరూప త్రిభుజాలలో ఇక్కడ సిలబస్ ఒకసారి చూసినట్లయితే సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క కాన్సెప్ట్ బేస్డ్ మీద క్వశ్చన్స్ వస్తాయి. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, ప్రాథమిక అనుపాత సిద్ధాంతము అండ్ కాన్వర్స్ దాని యొక్క విపర్యము, క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ ట్రయాంగిల్స్, సిమిలారిటీ ట్రయాంగిల్స్ యొక్క నియమాలు, తర్వాత పైథాగరస్ థీరం. సో పైథాగరస్ సిద్ధాంతం. కాబట్టి దీని నుంచి మనకు ఒక 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం కానీ ఈ క్రైటీరియా ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి కానీ పైథాగరస్ థీరం ఒక క్వశ్చన్ టోటల్గా మనం 3 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్. టాంజెంట్స్ టు ఏ సర్కిల్ అంటే ఇప్పుడు మనం ఒకటి విషయం ఏంటంటే ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేసి ఏదైనా ఒక బాహ్య బిందువు నుండి మనము గరిష్టంగా గీయలేనటువంటి స్పర్శరేఖల సంఖ్య అని ఒక ప్రశ్న అడిగాడు అనుకోండి. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని కలిపామనుకోండి. ఎన్ని టాంజెంట్స్ వచ్చినాయండి? 2 అని చెప్పొచ్చు. అంటే ద నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం టాంజెంట్స్ దట్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్. అంటే ఇది నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సర్కిల్ తీసుకొని సర్కిల్ మీద ఎన్ని టాంజెంట్స్? ఒక టాంజెంట్. సర్కిల్ లోపల టాంజెంట్ డ్రా చేయగలుగుతామా? నో. ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 0. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మనం దీన్ని టాంజెంట్ అంటాం కాబట్టి దీన్ని టాంజెంట్ అంటాం కాబట్టి ఈ లెంత్ ఆఫ్ ద టాంజెంట్, లెంత్ అంటే స్పర్శరేఖ పొడవు ఎలా కనుక్కోవాలి దానికి సంబంధించి. కాబట్టి ఇది ఒకటి. ఇది కూడా మనకు 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఈ చాప్టర్ నుంచి. సో 2 మార్క్స్. తర్వాత మెన్సురేషన్. ఈ మెన్సురేషన్లో మనకు చాలా ఫార్ములాలు ఉంటాయండి. ఫార్ములా బేస్డ్. దిస్ ఇస్ ఫార్ములా బేస్డ్. సో అండ్ ఆల్సో కాన్సెప్ట్ బేస్డ్ ఆల్సో. ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ దీని నుంచి చాలా ఉంటాయి కాబట్టి దీంట్లో సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్ ఫిగర్స్. సాలిడ్ ఫిగర్స్ అంటే ఉన్నాయి మనకి ఏంటంటే క్యూబాయిడ్ అంటే దీర్ఘఘనము, క్యూబ్ ఘనము, తర్వాత సిలిండర్ స్తూపము, తర్వాత కోన్ శంకువు, స్పియర్ ఎమిస్పియర్, గోళము అర్ధగోళము. తర్వాత సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అంటే 2 సాలిడ్స్ను కంబైన్ చేస్తే వాటికి సంబంధించిన సర్ఫేస్ ఏరియా మాత్రమే, ఓన్లీ వాల్యూమ్ లేదండి, గుర్తుపెట్టుకోండి. సో వాల్యూమ్ కూడా అడిగాడు. వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అంటే ఇక్కడ 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. ఇక నెక్స్ట్ ట్రిగనామెట్రీ. ట్రిగనామెట్రీ ఈజ్ వెరీ వెరీ ఈజీ చాప్టర్ అండ్ స్కోరింగ్ చాప్టర్. ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటే ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ ద ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటే ఇక్కడ ఉన్న 6 రేషియోస్ యొక్క 6 త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క ఏంటి ఫార్ములాలు అవి నేర్చుకోవాలి. తర్వాత వాల్యూస్ ఆఫ్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ స్పెసిఫిక్ యాంగిల్స్ అంటే 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, ఈ 90 డిగ్రీస్కు వాటి వాల్యూస్ ఏంటి 6 రేషియోకు అది గుర్తుపెట్టుకోవాలి. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ అంటే మీకు తెలుసు కదండి. sin square theta plus cos square theta is equal to 1. Secant square theta minus tan square theta equals to 1. So cosecant square theta minus cot square theta equals to 1. సో వీటిని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ ఇది కూడా 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. 2 or 3 క్వశ్చన్స్. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. ఇప్పుడు ఈ వాల్యూస్ కనుక మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే అది కూడా దట్టు 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్. దీంట్లో 30, 45, 60 డిగ్రీస్ ఎక్కువ ట్యాన్కు మీరు కనుక tan 30, tan 45, tan 60 కనుక్కుంటే ఈ చాప్టర్ మనం ఈజీగా చేయొచ్చు. దిస్ ఈస్ నథింగ్ బట్ ఫిగర్ బేస్డ్ క్వశ్చన్స్, పటము సంబంధించిన సమస్యలు.
పటాలకు సంబంధించిన సమస్యలు ఇవి. సో నెక్స్ట్ ప్రాబబిలిటీ దీంట్లో కూడా మనకు 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రాబబిలిటీ ఒక 2 మార్క్స్ వస్తాయండి. ప్రాబబిలిటీ అండ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, పరస్పర వివర్జిత ఘటనలు. కానీ దీంట్లో మనం ఏంటంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ డిస్కస్ చేసుకోవాలి, అంటే యాదృచ్ఛిక ప్రయోగము డిస్కస్ చేసుకోవాలి, యాదృచ్ఛిక ప్రయోగము. తర్వాత కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అండ్ ప్రాబబిలిటీ. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే పూరక ఘటనలు. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ డెక్ ఆఫ్ కార్డ్స్ ప్రాబబిలిటీ, అంటే డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఇక్కడ మీరు గమనించాలి కాయిన్స్ కూడా వస్తాయండి, కాయిన్స్, డైస్, తర్వాత డెక్ ఆఫ్ కార్డ్స్. అప్లికేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ, అప్లికేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీలో ఇవన్నీ వస్తాయండి, కాయిన్స్, డైస్, తర్వాత కార్డ్స్, వాటికి సంబంధించిన మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని నుంచి కూడా మనం 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొక చాప్టర్ ఏంటంటే మనము గమనించవలసింది స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ ఒకటి చూద్దాం. సో స్టాటిస్టిక్స్ ఈజ్ ఆల్సో ఫార్ములా మెథడ్ అండి. సో ఇక్కడ ఫార్ములా అంటే ఒకసారి చూడండి, ఇక్కడ మీన్, డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్ మెథడ్, వాట్ ఎవర్ ఇట్ మెథడ్ మేబీ. అంటే మీన్ అంటే సగటు, అంక మధ్యమము లేదా సగటు అనొచ్చు. దీన్ని 2 రకాలుగా చేస్తాము. ఒకటి ఏంటంటే అన్గ్రూపుడ్, నెక్స్ట్ గ్రూపుడ్. సో మేజర్గా మనకి ఇక్కడ డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఏ ఉంది, ఇక్కడ స్టెప్ డీవియేషన్ మెథడ్ లేదు, ఇక్కడ సోపాన విచలన పద్ధతి. తర్వాత మీడియన్ అంటే మధ్యగతము. సో మధ్యగతం. తర్వాత ఈ మధ్యగతం కూడా రెండింటికి, అన్గ్రూపుడు, గ్రూపుడు. సో వర్గీకృత, తర్వాత వర్గీకృతము కాని దత్తాంశానికి సో ముడి దత్తాంశం అంటారు, వర్గీకృత దత్తాంశం అంటారు. తర్వాత మోడ్ అంటే బహుళకము. సో మోడ్ కూడా మనము అన్గ్రూపుడుకు, గ్రూపుడుకు డిస్కస్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఓజీవ్ వక్రము. సో ఓజీవ్ వక్రం అనేది వక్రం గీయమని అడిగాడు, అక్కడ వక్రంలో సంబంధించినటువంటి ప్రశ్న రావడం జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేస్తాను. ఇది కూడా మనకు 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది టోటల్గా మనకు ఉన్నటువంటి ఒక 14 చాప్టర్లో ఉన్న సిలబస్ డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ మీకు ఇప్పుడు మీరు మేజర్గా ఏ టెక్స్ట్ బుక్స్ ఫాలో కావాలి ఒకసారి చెప్తాను చూడండి. దీంట్లో సీక్రెట్ ఏమీ లేదండి. టెక్స్ట్ బుక్స్లో ఆంధ్రప్రదేశ్ వారు కానీ లేకపోతే తెలంగాణ వాళ్ళు కానీ ఫస్ట్ మీరు మొట్టమొదట ఎస్సీఆర్టీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్, ఎస్సీఆర్టీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్, ఇది మీరు రెఫరెన్స్గా తీసుకోండి. దీంట్లో మీరేం చేయాలి, సో దీంట్లో మీకు గ్రీన్తో రాస్తాను చూడండి. ఈ పుస్తకంలో మీకు డూ దిస్ ఉంటాయండి, ప్రతి చాప్టర్లో డూ దిస్ ఉంటుంది, ఇంకొకటి ట్రై దిస్ ఉంటుంది, ఆర్ ట్రై దీస్ ఉంటుంది, దాన్ని ట్రై దీస్ అంటారు. తర్వాత థింక్ అండ్ డిస్కస్. సో మరొకసారి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేయండి. డూ దిస్, ట్రై దిస్, థింక్ అండ్ డిస్కస్ మొత్తం కూడా టెక్స్ట్ బుక్ సంబంధించింది కంప్లీట్ చేయండి. మీరు సో మెనీ మెటీరియల్, మార్కెట్లో వచ్చేటువంటి ప్రతి మెటీరియల్ కొనేసి ప్రతివి తీసుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది. సో మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్, గుర్తుపెట్టుకోండి. అంటే రకరకాలు పెట్టి కన్ఫ్యూజ్ అయిన దానికంటే మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్, తెలంగాణ టెక్స్ట్ బుక్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకొని, అవసరమైతే 9th క్లాస్కి రిలేటెడ్ టాపిక్స్ కూడా 9th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా తీసుకొని, ఇప్పుడు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి యొక్క అనుగ్రూపుడ్ డేటా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే అదే ప్రాబబిలిటీ చాప్టర్ కూడా ఉంటుంది. సో మీకు చాలా పర్ఫెక్ట్గా కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. సో తర్వాత కొన్ని మోడల్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేసేది, మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. సో మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్. సో మీకు బిలో 100 ర్యాంక్ ఈజీగా వస్తుంది, లెస్ దాన్ 100 ర్యాంక్. సో బిలో 100 లెవెల్ ర్యాంక్ కావాలంటే రేపటి నుంచి యాక్చువల్గా మన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ క్లాస్ టైమింగ్స్ మార్నింగ్ 5:10 to 5:10 AM టు డైలీ 6:10 AM. దిస్ ఈజ్ అవర్ క్లాస్ టైమింగ్స్. అది కూడా లైవ్ సెషన్ అండి. దిస్ ఇస్ లైవ్ సెషన్ తీసుకుంటాను.
మీకు రేపటి నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సిలబస్ కాదండి, అన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది, 14 చాప్టర్స్ కూడా. కానీ అంతకుముందు మీరు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని ఈ సిలబస్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ స్క్రీన్ షాట్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారం మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అవుతూ వెళ్ళండి. డెఫినెట్గా సక్సెస్ మీదే అవుతుంది. బోత్ మీడియాలో చెప్తాను, బట్ క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్లో రాస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయటం బోత్ బైలింగ్వల్, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో మీ అందరికీ అర్థమయ్యే రీతిగా, ఎందుకంటే తప్పనిసరిగా మర్చిపోకండి, అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఎందుకంటే మీ టీచర్స్ ఇప్పటికే మీ హెడ్ మాస్టర్స్ కానీ మీ టీచర్స్ కానీ మీ స్కూల్ కరెస్పాండెంట్స్ కానీ అందరు కూడా మీకు వాట్సాప్లో పంపించి ఉంటారు కాబట్టి వాటిని నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ అయితే మీరు ఎంట్రన్స్కు అప్లై చేసి ఉండండి. ఇప్పుడు ప్రిపేర్ అయ్యేది నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఎగ్జామినేషన్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషనే కాదండి, ఇప్పుడు మామూలుగా సోషల్ వెల్ఫేర్ పెట్టి వాళ్ళు పెట్టేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానీ, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, లేకపోతే మైనారిటీ వాళ్ళు కానీ ఎవరు ఎంట్రన్స్ పెట్టినా కానీ ఈ 10th క్లాస్ సిలబస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరొక ముఖ్యమైన విషయం చెప్తాను మీకు నేను. సో ఈ 10th క్లాస్ సిలబస్ అనేది ప్రతి ఎంట్రన్స్లో కూడా అడగడం జరుగుతుంది. ఈవెన్ మీ ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయిన తర్వాత కానీ రాసే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయినా, డిగ్రీ తర్వాత కానీ, లేకపోతే మీ పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు రాసే ప్రతి పరీక్ష, ఉద్యోగాల కోసం రాసేటువంటి పరీక్షల్లో కూడా 10th క్లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి 10th క్లాస్ సిలబస్ను మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఈవెన్ చాలామంది అనుకుంటారు నేను బైపీసీ గ్రూప్ తీసుకుంటాను, సో మ్యాథమెటిక్స్ నాకు అవసరం లేదనుకుంటారు. మీరు బైపీసీ గ్రూప్ తీసుకున్నా కానీ తర్వాత మీరు ఏ ఉద్యోగం రాయాలన్నా కానీ దానికోసం ప్రయత్నం చేయాలన్నా మీరు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ కావాల్సిందే తప్పనిసరిగా. ఇది సీక్రెటివ్. ఈ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అందరికీ తెలుసుకోవాలి. ఇంకొకటి ముఖ్యంగా మీరు ఈవెన్ క్యాంపస్ సెలెక్షన్ ఎగ్జామినేషన్లో కూడా ఈ 10th క్లాస్ సిలబసే ఉంటుంది. ఈవెన్ అబ్రాడ్ వెళ్ళే జిఆర్ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా, టోఫెల్ ఎగ్జామినేషన్ కూడా, వీటిల్లో కూడా మీకు బేసిక్ 10th క్లాస్ సిలబసే బేస్ తీసుకుంటారు. ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కానీ, లేకపోతే ఎస్ఐ ఎగ్జామినేషన్ కానీ, ఈవెన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆర్ ఎనీ ఫారెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఫారెస్ట్ ఈవెన్ రైల్వే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఎస్ఎస్సి సిజిఎల్ అంటారు. సో ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ ఈ 10th క్లాస్ బేసిక్ అండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మీ ఇంజనీరింగ్ పూర్తి కానీ, మీరు ఎంబీబీఎస్ పూర్తయినా, ఏది పూర్తయినా బైపీసీ విద్యార్థులు అనుకోవద్దు. ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. మరొకసారి షేర్ చేయండి. రేపు కలుద్దాం మార్నింగ్ 5:10 AM మన పాలిటెక్నిక్ అండ్ ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీ యూ. బై బై.